ఇక ముఖ్యమంత్రి రేవంత్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. గ్లోబరీనా టెక్నాలజీస్ అంశంలో తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్న కేటీఆర్ 48 గంటల్లో బహిరంగంగా బేషరాతుగా క్షమాపణ చెప్పాల్సిందిగా ప్రధానంగా డిమాండ్ చేశారు. గ్లోబరీనా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు గానీ యాజమాన్య హక్కులు గానీ లేవని కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది. ఎలాంటి ఆధారాలు లేకుండా తన ప్రతిష్టను దెబ్బతీసేలా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గడువులోగా క్షమాపణ చెప్పకపోతే సివిల్ క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తామని కేటీఆర్ గట్టిగా హెచ్చరించారు.